అంగీకారం ఉన్నట్లు గొప్ప దయచి ఈ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన శాంతులు చూసినట్లు మాకు కన్ను తెరవచ్చు. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా ఇచ్చి యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియరా, ఈ ఉదయకాలము ఎంతో త్వరపడి లేచాను. జూమ్ మిస్ అయిపోయానేమని దేవుని సన్నిధిలో గడపాలని, కన్నీటితో ప్రార్థన చేసుకోవాలని, దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 42వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువుని గురించిన ప్రవచనము ఇక్కడ యెషయా భక్తుడు రాస్తున్నాడు. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ప్రియరా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుడు ఏర్పరచుకునే మనుషుడు ధన్యుడు. మనము చీకటిలో ఉండగా, అంధకారంలో, పాపములో, శాపములో, దేవునికి విరుద్ధముగా బ్రతుకుతున్న సమయంలో దేవుడు తన కృపను బట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఏర్పాటు చేసుకోలేదు, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మనం దేవుని వాక్యంలో 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో మనం 9వ వచనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. కాబట్టి మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తైన ప్రజలము. మనందరము దేవుని సొత్తు అయి ఉన్నాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎంత భాగ్యం అండి! దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడము, దేవుడు మనల్ని ఎన్నుకొనడము, దేవుడు మనల్ని ప్రత్యేకపరచడం, దేవుడు మనల్ని పరిశుద్ధపరచడము. దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి ఏర్పరచబడిన వంశముగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఇదిగో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అంటున్నాడు. ఈ జూమ్లో ఎవరెవరు లేక దేవుని మాటలు వింటున్నామో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని ప్రభువు చెప్తున్నారు. కాబట్టి ఏర్పరచబడిన వంశం ఇది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు గారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించున్నది. కాబట్టి మనం భక్తి చేస్తున్నప్పుడు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు అనేకులు మనల్ని ద్వేషిస్తారు. నా నిమిత్తము లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు అని ప్రభు అంటున్నారు. కాబట్టి నిర్హేతుకముగా ద్వేషించే పరిస్థితి. మనుషులైన వారు మనల్ని ద్వేషిస్తారు, మనల్ని కించపరుస్తారు, అవమానపరుస్తారు, హింసిస్తారు, మనల్ని ఎగతాళి చేస్తారు. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన ఏర్పరచబడిన వంశం మనం. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని అన్నాడు, గొర్రెల దొడ్లో ఉన్నవాడిని. కానీ అతను కించపరుస్తున్నాడు, హీనంగా మాట్లాడుతున్నాడు గొలియాతు. దేవుని బిళ్ళరా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే పరిస్థితులన్నీ కించపరిచేలా ఉంటాయి. అయినను ఈ దేవుని వైపు చూద్దాం,
యుద్ధము యెహోవాదే. ఆయనే యుద్ధం చేసే దేవుడు. మన పక్షమున యుద్ధం చేసి మనకు జయమిచ్చే దేవుడు ఆయనే. కాబట్టి ఏర్పరచబడిన వంశము, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఏర్పరచబడిన వంశమై ఉన్నావు. దేవుని పిల్లరా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. 16వ వచనం చూస్తే 15-16లో మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తినే. దేవుడు ఎలాగూ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఫలించాలి, ఫలము నిలిచి ఉండాలి. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు దేవుడు వాగ్దానాలు ఇచ్చారు, మన పితరులకు వాగ్దానాలు ఇచ్చారు. అవన్నీ మనం సొంతం చేసుకోవాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన పిలుపును ఏర్పాటును మరి నిశ్చయం చేసుకున్నట్టు జాగ్రత్త పడుడి అనే దేవుని వాక్యంలో 1 పేతురు పత్రిక మరి మనం చూసినట్లయితే ఆయన పిలుపును ఏర్పాటును మరి నిశ్చయం చేసుకున్నట్టుకు జాగ్రత్త పడుడి అని ఆ 2వ పేతురు పత్రికలో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి మన పిలుపు, మన ఏర్పాటు మరి 1వ అధ్యాయం 10వ వచనంలో, అందువలన సోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇటు క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. కాబట్టి క్రీస్తు ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే మరి పగలంతా మనుషులు తీర్పు తీరుస్తూ ఉంటే తన మామయ్య వచ్చి ఇది రోజంతా ఇలా చేయడం సరికాదు, కాబట్టి నీవు కొంతమందిని ఏర్పాటు చేసుకో. అవును, చూడండి నిర్గమకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో, మరియు నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లాంచగొండులు గాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. చూడండి, ఆ మాటలు చెప్పినప్పుడు ఇది దేవునికి అనుకూలమైతే చెయ్యి అని చెప్పారు. కాబట్టి చివరికి ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, ఏర్పరచుకున్న వ్యక్తులు ఎలాంటి వారంటే సామర్థ్యము, ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగిన వారు, లంచగొండులు కాని వారు, అలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే అపోస్తల కార్యములు 6వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది విధవరాలకు కష్టం కలిగినప్పుడు అపోస్తలులు ఏమన్నారంటే, మేము వాక్యములో ప్రార్థనలో ఉంటాము, బోధించటం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు. కాబట్టి ఆత్మతో జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పాటు చేసుకోనండి. చూసారా, 6వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే వీరు ఎలాంటి వారుగా ఉన్నారంటే, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైన వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు. చూసారా, కాబట్టి ఆత్మతో జ్ఞానముతో నిండుకున్న వ్యక్తులు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నారు, వారిని ఎన్నుకున్నారు. వారు ఎలాంటి వారిలో కూడా వారు వంట చేస్తూ, వారు ఆహార పదార్థాలు అందిస్తూ ఎంత ఘనమైన పరిచర్య చేశారు. దేవుని బిడ్డ, నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పౌలుగా మార్చడానికి. సమరయ స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. తాను 5 పురుషులతో ఉన్నాను ఆమెను మార్చి వాడుకోవడానికి. లంచగొండిగా ఉన్న జక్కయ్యను, ధనాపేక్ష పరుడైన జక్కయ్యను ఏర్పాటు చేసుకున్నాడు రక్షించడానికి. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాను, మనను మార్చి వాడుకోవడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది. మనందరం కూడా దేవునికి లోబడి
అప్పగించుకున్నట్లయితే తప్పక మన జీవితంలో జయములు చూడగలము. కాబట్టి ఇంత ఏర్పాటు, ఎలాంటి ఆయన ఏర్పాటు, ఆయన పిలుపు ఎంత గొప్పదో. కాబట్టి మనందరం కూడా దేవునికి లోబడదాం. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే అబ్రహాముకు దూరంగా ఉండడానికి లోతు ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి అంటే ఆ సొదొమ గొమొర్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని అటు వెళ్ళిపోయాడు. ఆదికాండం 13:11 చూడండి ఎలాగా వేరైపోయాడు. తన జీవితంలో ఎంత నష్టపోయాడో దయచేసి గమనించండి. మనము ఏదేదో ఏర్పాటు చేసుకోవద్దు, మనం ఏదేదో ఎన్నిక చేసుకోవద్దు. దేవుని ఏర్పాటుకు అప్పగించుకుందాం, దేవుని చిత్తానికి విధేయత చూపుదాం. తప్పక ఆయన ఏర్పాట్లు, ఆయన పిలుపులు, గొప్ప విజయాలు మన సొంతం చేసుకోగలం. కాబట్టి క్రీస్తు ప్రభువుకు అప్పగించుకుందాం. ఆయన తప్పకుండా గొప్ప విజయాన్ని మనకి ఇవ్వగలడు. మనం దైవ గ్రంథంలో చూసినట్లయితే మోషే మరి ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరినంటే పరిచారకుడైన యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడు మోషేకు పరిచారకుని యెహోషువ ఎలాంటి వాడిగా ఉన్నాడంటే ఏర్పాటు చేసుకున్న వాడిగా ఉన్నాడు. ఎంత గొప్ప ఏర్పాటు మనకు కనబడుతుందో చూడండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులుగా మనం సిద్ధపడదాం. దేవునికి మనం లోబడదాం, అప్పగించుకుందాం. సణుగుడు గొణుగుడు దేవునికి ఇష్టం ఉండదు. సణిగే వారిని ఆయన ఏర్పాటు చేసుకోలేడు, బాధపడే వారిని ఏర్పాటు చేసుకోలేడు, కృంగిపోయిన వారిని కూడా లేవనెత్తగల దేవుడు. అయితే మన జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయనకు లోబడితే కథ మొత్తం మారుస్తాడు, మన జీవితంలో జయమిస్తాడు. కాబట్టి బాధపడుతూ ఉన్న పరిస్థితిని కూడా మార్చి సరి చేయగల దేవుడు. మనం గమనించినట్లయితే మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే ఎంత గొప్ప ధన్యత అది. కాబట్టి మనందరం కూడా దేవునికి లోబడదాం, ఆయన ఏర్పాటుకు విధేయత చూపుదాం. చూడండి, యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్న వారిలో మరి యూదా ఇస్కరియోతు ఎంతో నష్టపోయాడు. పేతురు దుడుకు పేతురు అంటారు, ప్రతిదానికి స్పీడ్ అయిపోతాడు. కానీ అలాంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకొని రాయిగా, రెల్లు వంటి వ్యక్తిని రాయిగా మార్చి కేఫా అనబడదు అని చెప్పి ఎలాగో దేవుడు వాడుకున్నాడు. అబద్ధం ఆడి బొంకిన వారిని పశ్చాత్తాపడగా బలపరిచి 3000 మంది 5000 మంది మారేలాగా, అయ్యో వారి జీవితంలో పౌలు పేతురు ఇలాంటి వారి నీడపడి చేతి గుడ్డలు తగిలి ఎలాగ మేలు పొందారో. ఎంత పవర్ఫుల్! దేవుని మహిమ కొరకు విద్య లేని పామరులకు ఎలాంటి జ్ఞానం ఎక్కడిది అన్నట్లుగా ఆశ్చర్యచక్తులను చేసేలాగా దేవుడు వారిని వాడుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకోవడం ఎంత భాగ్యమో. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎంత గొప్ప ధన్యత. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, నీవు నీ దేవుడని యెహోవా ప్రతిష్ఠిత జనము, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కగా తక్కువే కదా. దేవుని బిడ్డలారా, ఎలాంటి మనం తక్కువే అయినను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము పేదవారమే, మనము శాపగ్రస్తులమే, పాపులమే, నీచులమే, కానీ బలహీనులమే, దేవునికి శత్రువులమే అయినా ఏర్పాటు చేసుకున్నాడు. అబ్బా, భూమి యొక్క సమస్త జనముల కంటే మనల్ని హెచ్చించడానికి, ఆయన గొప్ప ఆశీర్వాదములు మనకి ఇవ్వడానికి, మనల్ని పరిశుద్ధపరిచి గొప్పవారిగా చేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన సేవించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎప్పుడు ఆయన సన్నిధిలో నిబంధన మందసం మోయడానికి, ఆయన సేవించడానికి, ఆయన నామాన్ని బట్టి అందరిని దీవించడానికి లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దీవించడానికి, మన కొరకు ప్రార్థించడానికి
మన సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన నాయకులను, ఆత్మీయ తల్లిదండ్రులను ఏర్పాటు చేసుకున్నాడు. పోషణయ్య గారిని, అపరంజమ్మ గారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటులో మనందరము పాలి భాగస్థులమై ఉన్నాం. ఆ దీవెన మనం సొంతం చేసుకోబోతున్నాం. దైవజనుల మధ్య చెప్తూ ఉన్నారు కదా, అబ్రహామును దీవిస్తే దీవించబడతావు. అలాగే దీవించబడిన వారిని మనం దీవించినట్లయితే, ఏర్పరచబడిన వారిని దీవిస్తూ ఉంటే మనం దీవించబడతాం. ద్వేషిస్తే శపించబడతాం. కాబట్టి దయచేసి మనందరం కూడా దేవునికి లోబడదాం, అప్పగించుకుందాం, ఆయన సన్నిధిలో వాక్యానుసారంగా బ్రతుకుదాం. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దావీదు దేవుని కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలని, దేవుని కోసం ఎలాంటి స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవుని కోసం ఒక స్థలాన్ని మనం ఏర్పాటు చేయగలిగిన వారిగా ఉన్నామా? దేవుని కొరకు ఒక స్థలము, దైవజనులు ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క చోట ఒక స్థలము, ఒక మందిరము ఏర్పాటు చేద్దాం. దేవుని పేరట, దేవుని రాకడకు అనేకులను సిద్ధం చేయడానికి ఏర్పాటు చేద్దామని ఎంతో ఆశతో దేవుని దాసులైన వారు చెప్తున్నారు. కాబట్టి మన జీవితంలో దేవుని రాజ్యం కట్టబడడానికి దేవుడు ఏర్పాటు చేసుకునే స్థలమునకు మనం ఆ స్థలాన్ని మనం సిద్ధం చేద్దాం. దేవుని సన్నిధికి మనం వెళ్దాం. దేవుని రాజ్యాన్ని విస్తరింప చేద్దాం. దేవుని బిళ్ళరా, దైవ గ్రంథంలో చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 12:26 నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను, మొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకొని పోవలను. యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకుని వెళ్ళాలి. 12:11 ద్వితీయోపదేశకాండంలోని నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బొల్లను, మీ బొల్లను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయ నైవేద్యములను, మీరు యెహోవా మొక్కును మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థలముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలను. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనము, ప్రతిష్ఠిత జనము, ఎలాంటి గొప్ప ధన్యత ఇది. కాబట్టి మన దేవుడు మన ఒక ప్రతిష్ఠిత జనముగా చేశారు. అనేక మంది సమస్త భూమి మీద ఉన్న సమస్త జనములు విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనందరం కూడా ఏర్పరచబడిన వంశమని, సామాన్యమైన మామూలు వ్యక్తులం కాదని, దేవుడు మనల్ని దీవించాడని, ఏర్పాటు చేసుకున్నాడని ఆయనకి అప్పగించుకుందాం. దేవుని బిళ్ళరా, దేవుని పిలుపును, దేవుని ఏర్పాటును మనం ఎరిగామా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎంత ధన్యుడో. నిజముగా మోషే బాల్యకాలంలోనే చనిపోవలసిన వాడు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకొని మరణం తప్పించి ఎలాంటి బలమైన సాధనంగా చేసుకున్నాడు. మన జీవితంలో అనేక మంది అనేక పరిస్థితుల్లో మరణాపాయాల నుండి మనల్ని విడిపించాడు దేవుడు. ఎందుకో ఆయన మహిమ కొరకు. అవును, కరోనాలో ఎంతో మంది పిట్టల్లాగా రాలిపోయారు, కానీ దేవుడు మనల్ని బ్రతికించాడు. ఎందుకు? ఇంకా ఆయన కొరకు వాడబడాలని, ఆయన రాజ్యం విస్తరింప చేయబడాలని. కాబట్టి ప్రభువుకి అర్పించుకొని ఆయనకు లోబడి ఆయన చిత్తానికి విధేయత చూపుతూ దేవుని రాజ్యాన్ని అప్పగించుకుందాం. మరి మనం చూసినట్లయితే కొన్ని స్థలాలు ఆశ్రయపురములు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైతే మరి చంపబడవలసిన ఉన్న వారిగా ఉన్నారో వారికి 3 ఆశ్రయపురాలు ఏర్పాటు చేసుకొని దానిలో పారిపోయినట్లయితే వారికి క్షేమము. దేవుని బిళ్ళరా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు క్రీస్తు ప్రభు ఆయనకు మనం అప్పగించుకున్నట్లయితే ఆయనే మనకు ఏర్పరచబడిన ఆశ్రయపురము. ఆశ్రయపురమైన ఆయన దగ్గరికి వెళ్తే, ఆయనతో సహవాసం చేస్తే మన క్షేమము. ఎంత పాపి అయినా, ఎలాంటి హీన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా ఆయన యొద్దకు పరుగెత్తినట్లయితే ఎంత గొప్ప దీవెనం. అందుకే యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఏర్పరచబడినటువంటి వంశమై ఉన్నాం, ఏర్పరచబడినటువంటి వ్యక్తులము. కాబట్టి క్రీస్తు ప్రభు మనల్ని ఎంత ప్రేమించారో, అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
అనేక మంది మొదట మోషే, తర్వాత మనం దైవ గ్రంథంలో వంశావళి క్రమంలో చూసినట్లయితే ఆదామవ్వలను ప్రభు నిర్మించిన తర్వాత వారు అవిధేయులవుగా వారి బిడ్డలలో నుండి వారి సంతానంలో నుండి ఎలాంటి భక్తులు లేచారో హానోకును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, స్నేహితుడిగా చేసుకున్నాడు. అబ్రహామును స్నేహితుడిగా చేసుకున్నాడు. నోవహును నీతిమంతుడిగా ఎంచి నీతిమంతుడిగా అతడి ఎలాంటి ఏర్పాటు తన ద్వారా తన కుటుంబం కట్టబడింది. దేవుడు లోకమంతా నశించిన ఆ కుటుంబానికి ఎలాంటి దీవెన, ఆ కుటుంబంలో నుండి మరలా మనం వచ్చాం. కాబట్టి ఎంత దేవుని ఏర్పాటును మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో మనందరం కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అప్పగించుకుందాం. ప్రభువా, నా జీవితంలో నీకు ఎలా లోబడాలి, నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిగా నేనున్నానని గుర్తించడానికి నాకు నేర్పించండి. నీ ఏర్పాటును నేను గుర్తించలేక నా జీవితంలో ఎంతో నష్టపోయానని మనం తగ్గించుకోవలసి ఉన్నాం. 32,000 మంది ఉన్నప్పుడు గిద్యోను మరి ప్రభు అన్నారు, వీళ్ళందరూ అక్కర్లేదు, భయపడే వాళ్ళని వెళ్ళిపోమన్నారు. 20,000 మంది వెళ్ళిపోయారు, 22,000 మంది వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. 10,000 మంది కూడా అక్కర్లేదు, వీళ్ళని నీళ్లు త్రాగించు నదిలో అని చెప్తే కొంతమంది చేతికి నీరు తీసుకుని నోటికి అందించుకున్న వారు మాత్రం 300 మంది ఉన్నారు. వారినే ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారానే ఒకే మనిషిని హతం చేయనట్లుగా మిద్యానీయులను హతం చేయడానికి ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలాంటి దేవుడు దేవుని బిళ్ళరా, చెత్త తుక్కు మనకు అనవసరం. నీవు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. భక్తి లేని వారుగా, అవిధేయులుగా, ఇంకా చేసిన పాపాలే చేస్తూ, ఇంకా చూడరానివే చూస్తూ, వినరానివే వింటూ, మాట్లాడుకోవడమే మాట్లాడుతూ, ఇంకా అవిధేయులుగా ఉంటూ ఉన్నవారుగా మనం అలాగే సాగిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ జిగటగల దొంగ ఊబి నుండి, నాశనకరమైన గుంటలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తి గొప్ప విజయం మనకి ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉండగా అప్పగించుకుందాం. దేవుని చిత్తమునకు విధేయత చూపుతాం. దేవుడు గొప్ప విజయం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవునితో సహవాసం చేద్దాం. ఆయన సన్నిధిలో ఎలా బ్రతకాలో, ఎలా దేవుని మహిమ కొరకు బ్రతకాలో అప్పగించుకుందాం. మరి దేవుడు ఆయన చిత్తానుసారంగా మనం సాగినట్లయితే మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు జరిగిస్తాడు. సౌలును పౌలుగా మార్చి ఎలాంటి సంఘములు కట్టించాడు దేవుడు, ఎలాంటి చేములు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ సిద్ధం చేయడానికి ఆశపడుతున్నాడు. మనము దేవుని మందిరముగా ఉండాలని. అవును, దేవుని మందిరమే మనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? మనమే ఆయన ఆలయం. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఈ మందిరంలో ఎప్పుడు స్తుతి, ఆరాధన, ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆత్మల కొరకైన భారము, ఆత్మల కొరకైన సువార్త ప్రకటన, మన ధనము, మన బలము, మన ఆరోగ్యము, మన శక్తి, మనకున్న ఆస్తిపాస్తులు, వస్తు వాహనాలు సమస్తము ఆయన మహిమ కొరకే వాడి దేవుని రాజ్యం కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ఆ మార్గములో మనం నడవవలసి ఉన్నాం. ఆయన చేతిలో ఆయనకు మనము అప్పగించుకోవలసి ఉన్నాం. అప్పుడే దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గంలో మనం నడవాలి. దావీదు దేవుని మార్గంలో నడిచాడు, కానీ సొలొమోను నడవలేదని, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడవలేదని రాయబడి చూడండి. మొదటి రాజుల గ్రంథం 11:32 చూసినట్లయితే, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయునున్నారు గనుక. చూసారా, సొలొమోను చేతిలో రాజ్యం కొట్టివేసి 10 గోత్రంలోకి ఇచ్చారు అని యెరోబాముతో మాట్లాడుతారు. చూడండి, కొట్టివేయబడ్డాడు. ఆ రాజ్యాన్ని సొలొమోను చేతిలో కొట్టివేసి యెరోబాముకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందో చూడండి. దేవుడు ఏర్పరచుకున్న మార్గంలో మనం నడవాలి. దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి మనం వెళ్ళాలి. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులుగా మనమే ఆయన మందిరమై ఉన్నాం. అప్పగించుకొని దేవునికి లోబడదాం.
అప్పగించుకుందాం. తప్పకుండా గొప్ప విజయాలు మనము సొంతం చేసుకోగలం. ప్రభువా, నీవు ఏర్పరచుకుని, ఇదిగో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అని క్రీస్తు ప్రభు గురించి రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరినీ దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని మందిరంలో స్తుతి చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేశారు. వస్తువులు బంద సొమ్మయడానికి కొంతమందిని ఏర్పాటు చేశారు. పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి అనేక మందిని ఏర్పాటు చేశారు. దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఏ పని ఇచ్చాడో దాన్ని నమ్మకంగా చేద్దాం. మన సహవాసంలో అనేక మంది సహకారులను దేవుడు ఇచ్చాడు. అనేక మంది బాధ్యత గల వారిని, వంట చేసేవారిని, పాటలు పాడేవారిని, సౌండ్ సిస్టమ్ వారిని, లైటింగ్ వారిని, ఎలక్ట్రీషియన్స్ ని, రకరకాల వీడియో తీసేవారిని ఎంతమందిని ఇచ్చారో దేవుడు. అయితే ప్రతి ఒక్కరూ కూడా మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో దాన్ని నమ్మకంగా చేద్దాం. ఆయన రాజ్యాన్ని కడదాం. పత్రికా పరిచర్యను, టీవీ పరిచర్యను ఇంకా విస్తరింప చేద్దాం. అనేక పుస్తకాలు మరి సహవాసం నుండి వెలువడాలని దైవజనులు ఆశిస్తున్నారు. దాని కొరకు సిద్ధపడదాం. ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఆ ఏర్పాటును, ఆయన పిలుపును మనము ఏర్పాటు చేసుకొని ఆయనకు లోబడి అప్పగించుకుందాం. దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవుడు మనల్ని దీవించడానికి ఎంతో ఆశపడుతున్నాడు. దేవుని పిల్లరా, అప్పగించుకుందాం. దేవుని చిత్తమునకు విధేయత చూపుదాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులుగా ఆయన మహిమ కొరకు మనం బ్రతకడానికి అప్పగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుకు లోబడదామా? ఆయనకు అప్పగించుకుందామా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్థాయిలో గడుపుదాం. మనం చూసినట్లయితే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడు తన సన్నిధిలో ఉండునట్లుగా మరి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ద్రాక్ష రసం త్రాగమని ఇర్మియా మరి కొంతమందిని తీసుకుని వచ్చి త్రాగమంటే, అబ్బో మేము మా తండ్రి చెప్పాడయ్యా త్రాగొద్దని, కాబట్టి మేము త్రాగము అని చెప్పి నిలబడినప్పుడు ప్రభు అంటారు, ఇదిగో వీళ్ళు ఎలాగా చూడండి. ఇర్మియా గ్రంథము 35వ వచనంలో చూస్తే రేఖాబీయుల విషయంలో మరి 18వ వచనంలో మరి ఇర్మియా రేఖాబీయులను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, మీరు మీ తండ్రి అనే యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నింటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తం అనుసరించున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబును సంతతి వాడు ఎన్నడూ నుండక మానడు. దేవుని బిడ్డలారా, తమ తండ్రి చెప్పినట్లుగా వారు ఆజ్ఞకు విధేయులయ్యారు. కాబట్టి నా సన్నిధిలో ఉండడానికి మీలో ఎవరైనా సరే తప్పకుండా ఉంటారు, ఉండక మానడు అని చెప్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా, దేవునికి మనం లోబడినట్లయితే, దేవునికి మనం విధేయత చూపినట్లయితే మన జీవితంలో మేలు చూస్తాం, దీవెన చూస్తాం, ఆశీర్వాదం చూస్తాం. అవును, మనము మన తండ్రి అయిన అపవాది వాడు చెప్పినట్లు చేస్తున్నాం, వాడి క్రియలే అనుసరిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వాడి క్రియలు మీరు ఎంత బాగా చేశారు, ఇప్పుడు నేను మార్చుకుంటున్నాను మిమ్మల్ని, నా సన్నిధిలో మీరు ఉంటారు. అవును, ఒకప్పుడు వాడి ఇష్టం చేశాం, వాడి దుష్ట క్రియలలో పాల్గొన్నాం. ఈ రేఖాబీయులైతే వారి తండ్రి చెప్పిన మంచి క్రియలు చేశారు, కానీ మనమైతే మన తండ్రి అయిన అపవాది చెప్పినట్లు చేశాం. అయితే ఇప్పుడు మన తండ్రి, మనం ఆయన అంగీకరించాం. ఎందరు అంగీకరించారో వారు దేవుని పిల్లలైపోయారు. మనము దేవుని పిల్లలమే అని 1 యోహాను పత్రిక 3:1 చూస్తాం. మనం దేవుని పిల్లలోటకు దేవుడు మనల్ని పిలిచాడు, ఎట్టి కృప చూపాడు. జ్ఞాపకం చేసుకుందాం. నిజముగా పాపులమైన మనలను, నీచమైన బుద్ధి గల మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? అనేకులను రక్షించటకు. వీఆర్ సేవ్ టు సేవ్ అదర్స్. కాబట్టి మనం అందరం అనేకులను రక్షించడానికి ప్రయాసపడదాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ఓ ప్రియ దేవుని బిడ్డ, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వాడుకోవాలని, ఆయన చేతిలో బలమైన సాధనంగా చేయాలని, ఎలాంటి పరిస్థితులు నీవున్నా నిన్ను మార్చి ఆయన వాడుకోవడానికి ఆశపడుతున్నాడు.
కథ మొత్తం మార్చడానికి ఆశపడుతున్నాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. సమరయ స్త్రీ సాక్షిగా మారిపోయింది. దయ్యములు పట్టిన 7 దయ్యములు పట్టిన మగ్దలేని మరియ ఎలాగూ వాడబడింది, పరిచర్య చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరినీ దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనం ఆయన సన్నిధిలో దినదినము దేవుని మాటలు వింటున్నాం. ఆయనకు అప్పగించుకుందాం. నిజంగా నేను ఎంత నీచమైన వ్యక్తినో, ఎలాంటి హీన స్థితిలో ఉన్న వ్యక్తినో, ఎలాంటి పాపి పనికి మాలిన స్వభావాలు, ఎలాంటి వ్యభిచార బుద్ధో, ఎలాంటి నీచమైన గుణములో, ఎలాంటి ధనాపేక్ష, ఎలాంటి స్వార్థమో, ఎలాంటి పనికి మాలిన స్వభావాలు, ఎలాంటి స్థితి నుండి దేవుడు విడిపించి ఆయన ఏర్పాటు చేసుకొని దినదినము ఆయన మాటలు వినడానికి, పాపం నుండి శాపం నుండి విడిపించడానికి ఒక ప్రత్యేకపరచబడినటువంటి ఏర్పరచబడిన వంశంలో చేర్చుకున్నాడు యేసయ్య. కాబట్టి ఇది ఎంత భాగ్యమో అప్పగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనను ఆయన రక్షించడం కొరకు ఎలాంటి గొప్ప విజయం ఇచ్చారు. గత దినం యూత్ మీటింగ్ లో మరి జోసెఫ్ యార్గ్ గారు మాట్లాడారు. ఒక కుమారుడు కిడ్నాప్ చేయబడ్డాడంట. ఆ కిడ్నాప్ చేయబడితే కిడ్నాప్ చేసిన వారు అన్నారట, నీవు వెల చెల్లిస్తే, ఇంత మొత్తం ఇస్తే అప్పుడు మీ బాబును మీకు అప్పగిస్తాం అని. కిడ్నాప్ చేసినప్పుడు ఆ తండ్రి ఎంత అడిగారో అంత మొత్తము చెల్లించి ఆ కుమారుని విడిపించారట. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా అమ్ముడు పోయాం. మన పాపమునకు అమ్ముడు పోయాం, పాపమునకు దాసులం అయిపోయాం. కానీ క్రీస్తు ప్రభు వెల ఇచ్చారు, పాప క్రయధనం చెల్లించారు, ప్రాణమే దానముగా పెట్టారు. ఆయన మన కొరకు సిలువలు వేలాడి రక్తమంతా కాచి ఆయన చేతులు చాచి, ఇదిగో నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, రమ్మని పిలుస్తున్నారు. పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకొని కడగబడి శుద్ధి చేయబడి ఆయన రాకడికి సిద్ధపడదాం. నిజముగా ఎంత ధన్యత! ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, రక్తం అంతా కాచారు. ఆయన సిలువలో మన కొరకు గొప్ప త్యాగం చేశారు. మన దోషములన్నీ ఆయన మీద పడినవి. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన నలగొట్టుటకి యెహోవాకి ఇష్టమైపోయింది. ఆయన మనలను నిర్దోషులుగా చేయడానికి ఆయన దోషిగా తీర్చబడ్డారు. ఆయన వెల చెల్లించారు, మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనందరం కూడా ఆయన ఏర్పాటుకు పిలుపుకు లోబడి అప్పగించుకుందాం. ప్రభువా, మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నారా? ఇంత హీనమైన స్థితిలో ఉన్న నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నారా? నీకు లోబడతాను ప్రభువా, నన్ను మార్చండి ప్రభువా, నీ చేతికి నా జీవితం సమర్పించుకుంటాను ప్రభువా అని ప్రభువుకు సమర్పించుకుందాం. ఆయన చేతిలో బలమైన సాధనంగా మారదాం, అప్పగించుకుందాం. ప్రభువా, మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా అని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందామా? ఎలాంటి ఏర్పాట్లు మనం ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నా కొరకు రక్తం అంతా కాచిన యేసయ్య, నా దోష శిక్ష అంతా భరించిన యేసయ్య, నాయనా నీ రక్తంలో నన్ను కడగండి, నీ అగ్నితో నన్ను కాల్చండి, నన్ను మార్చండి ప్రభు అని ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. ఒకసారి కేక వేద్దాం. యేసయ్య, నా జీవితానికి సమర్పిస్తాను యేసయ్య. నా బ్రతుకులో నన్ను ఏర్పాటు చేసుకుంటే నేను ఏర్పరచబడిన వారిని సైతం ఎవరు మింగుదునా అని మోసం చేస్తుంటే వాడికి లోబడతాననేసే, వద్దు ప్రభువా, నీకు లోబడతానేసే అని అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనలో ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరిద్దరు ప్రార్థన చేసుకుందామా? దేవుని పాదాలు పట్టుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యానుసారంగా హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దయచేసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ నామాన్ని స్థితిని చెల్లించుకుంటున్నాను ప్రభు. దయను బట్టి ప్రభుత్వం ఎక్కడో బ్రతకవలసిందని, గుర్తింపు లేకుండా బ్రతకవలసిందని, చరిత్రహీనురాలుగా బ్రతకవలసి, మీరు ప్రేమించి మీరు ఏర్పాటు చేసుకొని శ్రేష్టమైన సహవాసానికి నీతివంతులైన నిమిడల మధ్యలో నుంచి తల్లి గర్భంలో పెంచినట్లుగా నీ రెక్కల నీడల నీ విడల సహవాసం చేస్తున్నట్టు పెంచి పోషిస్తున్న దేవుడు నీకు
ఆయనను నేను సంపూర్ణముగా నీకు లోబడలేకపోతున్నాను ప్రభు. నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయము చేసుకోవడానికి మరి జాగ్రత్త పడలేకపోతున్నాను ప్రభు. అయ్యా పరిస్థితులు ప్రభావాన్ని బట్టి కుంగిపోతున్నదాని గాని ఆయన నోరు తెరిచేదాని గాని నా భక్తిని తేలగొట్టుకునేదాని గాని నేను కనబడుతున్నాను ప్రభు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఈ లోకంలో ఎలా బ్రతకాలో నాకు నేర్పించండి ప్రభు. నాకు చేత కావట్లేదయ్యా, ప్రయత్నిస్తున్నాను కానీ నాకు చేత కావట్లేదు. ప్రయత్నిస్తున్నాను కానీ ఓడిపోతున్నాను ప్రభువా. యుద్ధము యెహోవాదే అన్నటువంటి ఆ గొల్యాతులే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు గొల్యాతు మా ముందు లేడు కానీ గొల్యాతు లాంటి మనుషులు, అలాంటి స్వభావం కలిగిన మనుషులు నా మధ్య ఉన్నప్పుడు, నా ముందున్నప్పుడు నోరు తెరిచేదానిగా నా భక్తిని తేలగొట్టుకునేదానిగా ఉంటున్నానయ్యా. నన్ను క్షమించండి. ఒక కుక్క మురిగిందని ఇంకొక కుక్క పరిగెట్టుకుని మురిగినట్లుగా నా భక్తి జీవితము, నా బ్రతుకు ఎలా సాగిపోతాను. నన్ను క్షమించి నాకు జయమునివ్వండి. రాజులైన యాజక సమూహంగాను దేవుని సొత్తైన ప్రజగాను ఏర్పాటు చేసుకున్న గుంపులో ఉన్న నేను తాలికించలాగున్నాను. తేలిపోతున్నాను. నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభువా. నీ సిలువ శక్తిని, నీ పునరుద్ధాన శక్తిని నేను సంపూర్ణంగా పొందుకోవడానికి సహాయం చేయండి. ఒకటి జయించాను అనుకున్న లోపే ఇంకొక శోధన, ఇంకొక పరిస్థితి, ఇంకొక ఇరుకు నా ముందు కనబడుతూ ఉన్నది. ఆయనను నీ వైపు చూడడానికి మీరు నాకు సహాయం చేయండి ప్రభువా. నాయన కరుణించండి, కరుణించండి. నేను సంపూర్ణతలోనికి సాగిపోయే ఆత్మను మీరు నాకు దయచేయండి. నీ పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగినటువంటి విలువలు మీరు నాకు దయచేయండి నాయన. ఈ ఉదయకాల వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. భక్తులైన వారు పరిశుద్ధంగా బ్రతుకుతూ కూడా నీచమైన వ్యక్తిని, నా స్వభావం లాంటిదని తమను తాము తగ్గించుకుంటున్న దినాల్లో దేవా, నేను కూడా అలా తగ్గించుకొని నీ సన్నిధిలో బ్రతకడానికి, పరిస్థితుల్ని జయించడానికి నీ శిలువ శక్తిని దయచేవో ప్రభు. పరిస్థితుల్ని జయించలేకపోతున్నాను. మనుషుల నోటి మాటల వల్ల కలుగు నొప్పి నాకు తగులుతూ ఉంది, అది రేగుతూ ఉంది, గాయం మానకుండా ఉంటూ ఉంది. ఉదయకాలం మీరు నన్ను దర్శించండి నాయన, మీరు నన్ను దర్శించండి దేవా. సహాయము చేసి అట్టి పరిస్థితులన్నిటి మీద జయమునివ్వండి నాయన, జయమునివ్వండి. సౌలు మీద, దావీదు మీదకి సౌలును రేపిన వాడు నువ్వే కదా. అయితే దావీదు పారిపోయాడు, దాక్కున్నాడు కానీ నేను పారిపోలేకపోతున్నాను, దాక్కోలేకపోతున్నాను. ఎదురు తిరుగుతున్నాను, ఎదురాడు స్వభావము నన్ను చేస్తున్నది ప్రభా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇంకా దేవ స్వభావమునందు నేను పాలిభాగస్తురాలని కాలేకపోతున్నాను ప్రభువా. నన్ను క్షమించండి, నన్ను క్షమించి సమస్త దుర్మార్గత నుండి నన్ను విడిపించండి, సమస్త దుష్టత్వము నుండి విడిపించండి. దుష్టుడికి అప్పగించుకున్న నేను దుష్టురాలనే కదా ప్రభువా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నీ వాక్యమును నాలో ఫలింప చేసి జీవజలపు ఊటలు నాలో నుండి రాగలిగినట్లుగా మీరు సహాయం చేయమని సన్నిధిని నాకు తోడుగా ఉంచి నీ ఆత్మ కవచముతో, సర్వాంగ కవచముతో నన్ను కప్పు ప్రభు. మనుషుల నోటి వాటిని బట్టి హృదయం గాయమవుతున్నది, పిండబడుతున్నాను. నేను విలువలేని వ్యక్తిని అయిపోయానని కూలిపోతున్నాను ప్రభు. మనుషులు ఎదుట కాదు కదయ్యా నాకు విలువ కావలసింది,
నీ ఎదుట నాకు విలువ కావాలి. నీ ముందర నేను నిర్దోషిగా బ్రతకాలి ప్రభువా. మీరు నాకు సహాయం చేయమని, నీ ఆత్మతో దింపుమని, నివాసించిన మేరకు వ్యక్తిలో ఎదగడానికి మీ శక్తి సామర్థ్యాలు మీరు నాకు దయచేయమని, సమస్త శోధకుణ్ణి, పవిత్రాత్మలను, ఎదురాడుతున్న అంధకార శక్తులను, లోకనాథుడిని మీరు బంధించి మీ సిలువ శక్తిని నాతో ఉంచుమని యేసునామమున అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రవైన దేవ, మహాగణుడు ప్రభువా, మహోన్నతుడు ప్రభువా, నిత్య నివాసం నా తండ్రి, నీ పాదాలకు నాయన లెక్కలేని వందనాలు, నీకు స్తుతులు ప్రభువా. నిజమైన ప్రతిదినము నాయన నీ బిడ్డలైన వారిని నిలవబెట్టుకుని నాయన వాక్యం ద్వారా ఎన్నో విలువైన మాటలు ప్రభువా మా ముందు పెడుతున్నావు. కానీ ఇంకొను మేము గ్రహింపలేని వారముగానే, వినటానికి అలవాటు పడిపోయిన వారముగానే మేము కనబడుచున్నాం ప్రభువా. ఎన్ని వాక్యాలు విన్నప్పటికీ ఇంకొను మా స్వభావాలు, మా బుద్ధులు మారడం లేదు ప్రభువా. మీరు మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను దేవా. దేవా మీరు క్షమించండి. ఎక్కడ నాయన మా యొక్క మాటలు, మా యొక్క ప్రవర్తన, మాకు ఆలోచనలు బట్టి ఎక్కడ ఎవరిని ఎదుటి వారిని దుఃఖ పెట్టేవారుగా కాకుండా ప్రతి విషయంలో నాయన మొదట నన్ను నేను తగ్గించుకునే వ్యక్తిగా, మొదట నన్ను నేను స్వపరీక్ష చేసుకునే వ్యక్తిగా చేయమని బ్రతిమలాడుచున్నాను దేవా. నీకు వందనాలు బ్రోవా. అయ్యా దేవుడు ఏర్పరచుకున్న మనుషులు ధన్యులు అంటున్నావు నాయన. నిజమే, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు అయ్యా నాయన. మేము ఎలాగూ నీ కొరకు జీవించాలో మీరు మాకు నేర్పిస్తున్నారు. ఆయనను నాయన విలువలతో కూడిన సహవాసమును మీరు మాకు ఇచ్చినారు. నేను గ్రహింపలేని వ్యక్తులుగానే, ఒక జ్ఞానము లేని వ్యక్తిగానే మొదటిగా నేను కనబడుచున్నాను ప్రభువా. మీరు నన్ను దయతో క్షమించమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, నీకు స్తుతులు ప్రభువా. మరి ముఖ్యంగా మేము ఎలాగూ నాయన తగ్గించుకోవాలో మరి మీరు మాకు నేర్పించండి ప్రభువా. నిజమే, సమరయ స్త్రీ జీవితంలో చూసినట్లయితే నువ్వు ఎలాంటి కార్యములు చేసిన దేవుడు ప్రభువా. ఎలాగూ తన పాపపు స్థితిని ఒప్పుకుని ఎలాగూ అనేక మందికి నీ సాక్ష్యం ఇచ్చింది నాయన. అయ్యా మీరు మమ్మల్ని రక్షించుకున్నావంటే, మీరు మమ్మల్ని ఎన్నుకున్నారంటే మౌనముగా ఉండడానికి కాదు కదా ప్రభువా. అనేక మందికి నీ సువార్త ప్రకటించడానికి నాయన. అయ్యా నీ మాటలు చెప్పాలంటే మొదట మా స్థితులను పోయి సరి చేసుకోవాలి, మా కుటుంబాలు మేము కట్టుకోవాలి కదా నాయన. మొదట నాయన మా స్థితులు మేము సరి చేసుకునేవారుగా, మా కుటుంబాలు మేము కట్టుకునేవారుగా చెయ్యవా ప్రభువా. మరి చక్కని జీవితంలో చూసినట్లయితే మరి ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాడు మరి నాయన ఎలాగో 4 గొంతులు చెల్లించిన వాడిగా కనబడుచున్నాడు ప్రభువా. అయ్యా దేవా మా ముందు అనేక వాక్యాలు కనబడుచున్నప్పటికీ ఇంకా ఒక మొద్దులముగా అయ్యా నిర్లక్ష్యముగానే మేము కనబడుచున్నాం ప్రభువా. మీరు మనం క్షమించవా ప్రభువా. క్షమించండి దేవా. నీ యొక్క చిత్తానుసారముగా అడుగులు వేయడం మీరు నాకు నేర్పించమని బ్రతిమలాడుచున్నాను దేవా. దేవా నీకు వందనాలు. మరి హానోకు ఎలాగూ నీతిమంతుడిగా తీర్చబడినాడంట ప్రభువా. అయ్యా అబ్రహాము మరి ఎలాగూ నాయన యొక్క స్నేహితుడిగా నాయన తీర్చబడినాడు. హానోకు మరి ఎలాగూ నాయన స్నేహితుడుగా తీర్చబడినాడు. మరి నాయన నోవాహు జీవితంలో చూసినట్లయితే ఎలాగూ నాయన నీతిమంతుడిగా నాయన ఎంచుకున్నారు కదా నాయన. నా జీవితంలో కూడా నాయన మరి నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో నాకు అర్థము చేయవా బ్రోవా. అయ్యా మీరుగా నన్ను క్షమించండి బ్రోవా. దేవా మేము నీతిమంతులుగా తీర్చబడాలంటే మొదట మా హృదయాలు నీ దృష్టికి నీతిగా, యథార్థముగా, పరిశుద్ధముగా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో కూడా తగ్గించుకుని అయ్యా మాలో కోపము గాని, అహంకారము గాని, గర్వము గాని, హెచ్చింపు స్వభావము గాని నాలో ఉండకూడదు ప్రభా. అవి నాలో తీసివేయండి ప్రభా. మీరుగా క్షమించండి ప్రభా. దేవా దేవా అయ్యా దేవా మీరు చెప్తున్నారు యెహోవా నామం బలమైన దుర్గం అని చెప్తున్నావు ప్రభా. అయ్యా నీతిమంతులు అందులోనికి పరిగెత్తును వచ్చి నివాసము చేస్తారని చెప్తున్నావు కదా నాయన. నీ నామం బలమైన నామము నాయన, బలమైన దుర్గము నీ నామం అని చెప్తున్నావు నాయన. అయ్యా నువ్వు నాయన ఎంత గొప్ప దేవుడు నాయన. అయ్యా ఈ లోకంలో నశించిపోవటం నీకు ఇష్టము కాక మరి ముఖ్యంగా నన్ను ఏర్పరచుకున్న దేవుడు నాయన. మరి కరోనా దినాల్లో మరి ఎంతో మంది నశింపైపోయినారు, కానీ మీరు మమ్మల్ని లాగా క్షేమముగా ఉంచారంటే కేవలం నీ కృపను బట్టే, నీ దయను బట్టే ప్రభా రక్షించుకున్న మేము. అయ్యా మీరు నన్ను నాయన నేను ఎలాగూ నీ కొరకు బ్రతకాలో నీ సన్నిధిలో ఎక్కువ మీరు నాకు నేర్పించండి ప్రభా.
అయ్యా దేవా, అయ్యా నిజమే నాయన, మీరు మా కొరకు సిలువలో ఎలాంటి నాయన అయ్యా రక్తాన్ని చిందించి మా యొక్క పాపముల నిమిత్తమై మా దోషముల నిమిత్తమై నువ్వు ఎలాగూ నలగొట్టబడినావు ప్రభువా. దేవా నువ్వు నిర్దోషిగా తీర్చబడినావు నాయన. అయ్యా దోషిగా తీర్చబడినావు ప్రభువా. మమ్మల్ని నిర్దోషులుగా తీర్చాలని ప్రభువా, మమ్మల్ని పాపము లేని వారిగా చేయాలని నువ్వు దోషమైనవంట ప్రభువా. నిజమే నాయన. దేవా, ఏ పాపము ఎరిగిన నీవు నాయన దోషిగా నువ్వు నిలవబెట్టిన ప్రభువా. మా యొక్క పాపముల నిమిత్తమే కదా ప్రభువా, మా యొక్క అపరాధముల నిమిత్తమే కదా ప్రభువా. అయ్యా నీకు ఎంతగా నాయన నీకు శిక్ష అనుభవించినావు. అయ్యా మేము ఈ లోకంలో ఎవరిని ఒక్క మాట అంటేనే మేము ఓర్చుకోలేకపోతున్నాము, సహించుకోలేకపోతున్నాం. మీరు మా అందరి పాపముల కొరకు ఎంత ఓర్చుకున్నావు బ్రహ్మ. నన్ను మొదట క్షమించు బ్రహ్మ. ఆయనలో నువ్వు చెప్తున్నావు, నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడమని చెప్తున్నావు బ్రహ్మ. నువ్వు ఎంత తగ్గించుకున్నా దేవుడు బ్రహ్మ. నిజమే ఈ దినాల్లో మా బిడ్డలు చూచినట్లయితే మరి ఎలాంటి పరిస్థితుల్లో కనబడుతున్నారు ప్రభు. మేము వారి కొరకు వేకువ జామునే లేసి ఆయన కన్నీటితో నీ సన్నిధులు నీ పాదముల దగ్గరకు వచ్చిన మొరపెట్టి అనుభవంలోకి నన్ను నడిపించవా ప్రభు. మీరుగా సహాయములు చేయండి దేవా. మీరు మమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టవద్దు నాయన. దేవా నీకు వందనాలు ప్రభు. యుద్ధం యెహోవాదే అన్నట్లుగా ప్రతి ఒక్క విషయంలో నాయన ముందుకు సాగడం మీరు మాకు నేర్పించండి. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని మీరు రక్షించుకున్న దేవుడు అంట నాయన. అయ్యా దేవా మీరుగా జ్ఞాపకం చేసుకోరండి నాయన. మీరుగా సహాయము చేయండి, సహాయమును చేయమని అడుగుచున్నాను దేవా. మీరుగా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. దర్శించండి ప్రభా. ప్రతి ఒక్క విషయంలో నాయన అయ్యా నీ చిత్తానుసారముగా నాయన అడుగులు వేయడం మాకు నేర్పించండి. నీ యొక్క స్వారూప్యతలోనికి మేము పరిపూర్ణముగా మలచ